హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెజీనాస్ కిచెన్. నా స్టైల్లో సింపుల్గా దోశ అలాగే చట్నీ చేస్తున్నా, చూసేయండి. మీకు రాదని కాదు, నా పద్ధతులు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఈజీగా. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందు రోజు నైట్ ఒక గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసులు రైస్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా ఒకటికి 2 గ్లాసులు అయితే క్రిస్పీగా ఉంటుంది. లేదు సాఫ్ట్గా కావాలనుకుంటే 1కి 1.5 రైస్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ చూపించిన విధంగా సాఫ్ట్గా లూజ్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది దోశ వేసుకోవడానికి. ఈ విధంగా మిక్సీ కానీ గ్రైండర్ కానీ పట్టుకుంటే సరిపోతుంది. లూజ్గా మెత్తగా ఈ విధంగా సరిపోతుంది. పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ చట్నీ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ 1 స్పూన్ వేసుకుని పల్లీలు వేసుకొని వేయించాలి. కొంచెం వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటో వేసి వేయించి ఇలా వేగాక చల్లారబెట్టుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకుని మిక్సీ వేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. మీకు కావాలితే లూజ్గా చేసుకోవచ్చు, లేదంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే దోశ వేసుకున్నాము. పెనం పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పైన చూపించిన విధంగా దోశ వేసుకోవాలి. వేసుకున్నాక మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని 2 వైపులా కాల్చుకోవచ్చు. హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే బాగుంటుంది, త్వరగా అవుతుంది, అలాగే నీట్గా కూడా వస్తుంది దోశ. ఇలా ఈ విధంగా మీకు ఎన్ని దోశలు కావాలనుకుంటే అన్ని దోశలు ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు.
ఈ విధంగా ఎన్ని దోశలు కావాలన్న దోశలు వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే 2 దోశలు తింటాను. మీరు ఎన్ని దోశలు తింటారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ని, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.